హాయ్ ఆల్. ఈ జాబ్ నా వల్ల కాదు. చాలా కోపం వస్తుంది. చాలా చిరాగ్గా ఉంది. బాబోయ్ ఏంటి హెడేక్. చాలా అలసిపోతున్నాను. నేను హ్యాండిల్ చేయలేకపోతున్నాను. ఈ ప్రెషర్ నేను తట్టుకోలేకపోతున్నాను. 8 అవర్స్ నిద్రపోతున్నారు. మంచి డైట్ పాటిస్తున్నారు. ఎక్సర్సైజ్ చేస్తున్నారు. అయినా కూడా ఈ సింటమ్స్ ఎందుకున్నాయి అని ఆలోచన మీకు వచ్చిందా? ఇలా వచ్చిందంటే జాగ్రత్త, మీరు చాలా డేంజర్లో ఉన్నారని చెప్తున్నారు హెల్త్ ఎక్స్పర్ట్స్. ఎందుకంటే ఈ అన్నింటిలోనూ ముఖ్యమైన పాత్ర పోషించేది బ్రెయిన్. సో ఆ బ్రెయిన్ని మనం చాలా టార్చర్ పెడుతున్నాం, జాగ్రత్త అని ఇచ్చే వార్నింగ్స్ అంట. సైకాలజీ ప్రకారం బ్రెయిన్ అనేది కంటిన్యూగా థింక్ చేయడానికి, కంటిన్యూగా వర్క్ చేయడానికి ప్రిపేర్ చేసింది కాదు అని చెప్తున్నారు. మనం చూడొచ్చు, ఇంతకు ముందు వర్క్ చేసిన తర్వాత, లేదా స్కూల్కి వెళ్ళో కాలేజ్కి వెళ్ళో వచ్చిన తర్వాత, లేదా ఆఫీస్కి వెళ్ళి వచ్చిన తర్వాత కూడా కొంత గ్యాప్ తీసుకుంటాం. టీ తాగడం, సైలెంట్గా ఉండడం, ధ్యానం చేయడం, ఫ్యామిలీతో సరదాగా మాట్లాడడం, కొంత మనకంటూ టైం ఇచ్చి ఆ కిటికీలో నుంచి నేచర్ని చూడటం, అట్లా వెళ్ళి వాకింగ్ చేసుకోవడం, ఇలాంటివి చేసేవాళ్ళం. బట్ ఈ జనరేషన్లో నిద్ర లేస్తే యూట్యూబ్, నిద్రపోయే ముందు ఇన్స్టాగ్రామ్, చివరికి బాత్రూంలో కూడా ఫేస్బుక్ రీల్స్ చూడకుండా ఉండలేకపోతున్నాం. అంత అడిక్ట్ అయిపోయాం. సో ఇలా కంటిన్యూగా మీ బ్రెయిన్ని మీరు టార్చర్ చేస్తే కనుక మీకు చాలా ఇష్యూస్ వస్తాయంట. ముఖ్యంగా మానసికంగా చాలా ఇబ్బంది పడతారంట. అండ్ బ్రెయిన్ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉందంట. సో ఇటువంటి పరిణామాల నేపథ్యంలో మీరు డాక్టర్ని సంప్రదించాలి. అట్ ది సేమ్ టైం ఒక చిట్కాని మీకు చెప్తున్నారు సైకాలజీ ఎక్స్పర్ట్స్. అదేంటంటే అట్లీస్ట్ 5 minutes అయినా సరే ఈ ప్రపంచం మొత్తానికి దూరంగా, అంటే మీ సోషల్ మీడియా ప్రపంచానికి దూరంగా ఫోన్ని, ఆ నోటిఫికేషన్స్ని అన్నీ ఆపేసేసి పక్కన పడేసి అటు వాకింగ్ చేయడం కానీ, కిటికీలో నుంచి నేచర్ని చూడటం కానీ ట్రై చేయండి. సో ఇలా చేస్తే మీరు నెమ్మదిగా కోలుకుంటారు. మీ బిహేవియర్లో కూడా, సింటమ్స్లో కూడా మార్పు వస్తుంది అని చెప్తున్నారు. సో ఈసారి ఈ టెక్నిక్ని ఒకసారి ట్రై చేయండి.